10 గంటలు కావస్తూ ఉండగా కారిడార్లో ఒక కారు ఆగింది. కారులో నుంచి ఇద్దరు ముగ్గురు నడివయస్కులు దిగి లోపలికొచ్చారు. వారిని డ్రాయింగ్ రూమ్లో కూర్చోపెట్టి అరవింద్ సెక్రటరీ లోపలకు వెళ్లి ఆయనకు విజిటర్స్ వచ్చిన విషయం చెప్పాడు. అతని పర్మిషన్ అయిన తరువాత వాళ్ళందరూ అతన్ని చూసి ఓ 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారు. కాసేపు పోయాక మరొక కారు, దాని తరువాత మరో 2 మోటార్ సైకిల్స్, టాక్సీలు వస్తూనే ఉన్నాయి. అప్పటికి శ్రీ స్నానం ముగించి డ్రెస్ చేసుకుంది. వంట మనిషి వచ్చి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలిచింది. అరవింద్కి ఏమిచ్చారు బ్రేక్ఫాస్టు? బల్ల ముందు కూర్చుంటూ అడిగింది. రోజు మిగతా సమయాల్లో ఎలా ఉన్నా భోజనం పలహార సమయాల్లో విధిగా అతన్ని చూడడం జరుగుతుంది. మిగతా కాలమంతా తన వ్యాపార విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాడు అరవింద్. అతను లేకుండా టిఫిన్ చేయటం ఏదోలా అనిపించింది. పెసరట్టు ఉప్మా, చట్నీలు బల్ల మీద సర్ది, అబ్బాయి గారు ఏమీ తినకూడదట, ఒక కప్పు పాలు మాత్రం తాగారు. శ్రీ పెసరట్టు తింటూ వాళ్ళంతా ఎవరు అని అడిగింది. అయ్యగారి కోసం వచ్చారు. జ్వరం తగిలింది అని చూసిపోతున్నారు. ధర్మప్రభువు ఎందరికి తిండి పెడుతున్నాడు అంటుంది కృతజ్ఞతగా. బంధువులెవరూ లేరమ్మా, అంతా ఆశ్రయించుకున్న వాళ్లే. అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. పెంచిన నానమ్మ మాత్రం ఉన్నారు. పెద్దామె, తెలిస్తే ఆగలేరు. అకస్మాత్తుగా శ్రీకి కార్తీక్ గుర్తుకొచ్చాడు. చిన్న దెబ్బ తగిలి కాస్త ఒళ్ళు వెచ్చపడితే అరవింద్ కోసం శ్రేయోభిలాషులు మిత్రులు గుంపులుగా వచ్చిపోతున్నారు. పాపం, అక్కడ ఒళ్లంతా గాయాలతో కార్తీక్ ఒంటరిగా ఎలా బాధపడుతున్నాడు. కనీసం తనైనా వెళ్ళి చూడకపోతే పాపం. ఈ ఆలోచన వచ్చి రాగానే ఆమె మనసులోని స్థిరత్వం ఎక్కడికో ఎగిరిపోయింది. అతను చేసిన వంచన తలుచుకుని కోపంతో భగభగలాడిపోయిన మనసు మంత్రిచ్చినట్లు చల్లారిపోయింది. ఇంకా జన్మలో అతని మొహం చూడకూడదన్న కఠోర నిర్ణయం నీరైపోయి గుండెల్లో ఏదో ఆరాటం, తపన, తక్షణం అతన్ని చేరుకుని తీరాలి అన్న ఆవేశం. త్వరగా కాఫీ తీసుకుని లేచింది. డైనింగ్ రూమ్ దాటాక పెద్ద కారిడార్ ఉంది. దానికి ఇరువైపులా గదులు, వాటిల్లో చాలా మటుకు తాళాలు వేసే ఉంటాయి. ఇంకా వెనక పెరట్లో ఉన్న గదుల్లో సర్వెంట్స్ ఉంటారు. గబగబా వచ్చేస్తూ అరవింద్ గది ముందు ఒక్క క్షణం ఆగి చూసింది. గదిలో చాలా మంది ఉన్నారు. అరవింద్ పెద్ద కాట్ మీద తలవైపు దిక్కున ఎత్తుగా ఉన్న పెద్ద వెల్వెట్ పిల్లోని ఆనుకుని ఈజీ పోజ్లో కూర్చుని మెల్లని స్వరంతో వాళ్లతో మాట్లాడుతున్నాడు. మిగతా అంతా కూడా ఎవరి పనుల్లో వారున్నారు. ఏమిటో హడావిడి. శ్రీశుభ చల్లగా లోపలికొచ్చి అక్కడున్న ఒక గేట్లోంచి రోడ్డు మీదకొచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ చిన్న సందు దాటి జనసందోహంలోకి వచ్చిపడి గాఢంగా నిట్టూర్చింది. ఇక తను నిరాటంకంగా కార్తీక్ని చేరుకోవచ్చు అనుకున్నంతలోనే ఒక కారు వచ్చి సమీపంలో ఆగింది. కార్తీక్ పంపాడు, మిమ్మల్ని తీసుకురమ్మని అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి. కార్తీక్ పంపించాడా? మరి ఉత్తరంలో రాయలేదే? రాశాడేమో, తన కోపంలో ఉండి సరిగా చదవలేదేమో. ఎలా ఉన్నాడు కార్తీక్ అని అడిగింది. హాస్పిటల్లో ఉన్నాడు. గాయాలు బలంగా తగిలాయి. మిమ్మల్నే కలవరిస్తున్నాడు. త్వరగా పోదాం రండి. డోర్ తీసి పట్టుకుని ఎంతో పరిచయస్తుడిలా అన్నాడు. అవును, ఇక్కడే నించుంటే అరవింద్ మనుషులు ఎవరైనా చూసినా చూడొచ్చు. బిల్డింగ్ మెయిన్ గేట్ కూడా ఇటే. వెంటనే ఎక్కి కూర్చుంది. కారు స్టార్ట్ అయ్యాక, కార్తీక్ మీకు బాగా తెలుసా? అతను అదోలా నవ్వి, మంచి ఫ్రెండ్, మీరు కూడా, మీ గురించి అంతా తెలుసు అంది ఆశ్చర్యంగా. కార్తీక్ అంతా చెప్పాడు. అతడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు లేకపోతే. అవన్నీ ఉట్టి మాటలు. కార్తీక్ కొట్టి మోసగాడు. ఆ రోజు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. కావచ్చు, కార్తీక్ అందం ఐశ్వర్యము చూసి ఎందరో అతని వెంట పడుతూ ఉంటారు. కానీ అతను మాత్రం మిమ్మల్నే ప్రేమించాడు. నాకన్నీ చెప్తాడు. ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పడు. అది విన్నాక శ్రీ ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూర్చుంది. కారు మెయిన్ రోడ్డు వదిలి సందులు గొంతులు తిరిగిపోతుంది. కాసేపు పోయాక మార్గం మరీ నిర్మానుష్యంగా ఉంది. ఏ హాస్పిటల్లో ఉన్నాడు కార్తీక్? ఎక్కడని చెప్తే తెలుస్తుంది మీకు? ఈ ఊరు కొత్త కదా, అయినా వచ్చేసాంలే, ఇంకో 1/2 మైలు వేగం పెంచుతూ అన్నాడు. కాసేపు పోయాక దూరానికి అడవిలా కనిపిస్తున్న పెద్ద తోటలోకి ప్రవేశించింది కారు. హాస్పిటల్ కాదు కదా, అక్కడో చిన్న పూరిల్లైనా లేదు. చిన్న చిన్న మొక్కల మేంచి తొప్పల మీద నుంచి దారి చేసుకుంటూ కారు లోపలికి పోతుంది. ఇక్కడ ఆసుపత్రి ఏముంది? నిన్నే, ఎక్కడికి పోతున్నాం మనం అంది అదిరిపడుతున్న గుండెలతో. అతను అదోలా నవ్వాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. శ్రీశుభకి చప్పున భయం వేసింది. ఏదో మోసం జరిగింది. ఏదో ప్రమాదంలో తను ఇరుక్కోబోతుంది.
ఏ నిన్నే, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కారాపు! పెద్దగా అరుస్తూ డోర్ తీసుకుని బయటికి దూకేయాలని ప్రయత్నించింది. ఒక చేత్తో ఆమె చేతి మణికట్టు దగ్గర బలంగా పట్టుకుని, మాట్లాడకుండా కూర్చో. ఇదంతా నీ ప్రియుడు కార్తీక్ చేసిన ప్లానే. అతని దగ్గరికే వెళ్తున్నావు నువ్వు. దిగు. ఇంక కారు ముందుకు సాగని చోట ఆపి బలవంతంగా కిందకి దింపాడు. పారిపోకుండా పట్టుకుని ముందుకు తోసుకుంటూ తోట మధ్యకొచ్చాడు. ఒత్తుగా పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు, మానులు, లతలు, తీగలు, ముళ్లతుప్పలు, పిచ్చి పొదలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా ఉంది. పగటి వెలుగు కాస్త కూడా చొరరానంత దట్టంగా ఉంది అక్కడి వృక్ష సముదాయం. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఆలోచనారహితంగా విమూఢల అతని వెనక నుంచి తోస్తుంటే కదులుతుంది. అకస్మాత్తుగా ఎదురైన ఒక పురాతన కట్టడం ముందు ఆగారు. ఒక చేత్తో ఆమెను గట్టిగా పట్టుకుని మరో చేత్తో ద్వారం దగ్గర ఆగి తాళం తీశాడు. ఆకాశాన్ని అంటుతున్న మహావృక్షాలు ఒక పచ్చని దట్టమైన కప్పులా ఏర్పడి కింద ఏముందో కానరాకుండా చేశాయి. దట్టంగా ఎండుటాకులు, తుప్పలు, పొదలు నిండి కింద నేల ఎక్కడుందో తెలియకుండా ఉంది. ఇటు అటు వెనక ముందు అంతా ఒక్కటే అడవి. పద, తలుపు తీసి ఉరిమాడు. దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న స్త్రీ ఉలిక్కిపడింది. మరు నిమిషం ఒక్క తోపుతో లోపలికొచ్చి పడింది. కార్తీక్ వస్తాడు, అంతవరకు ఇక్కడే ఉండు అంటూనే వెనక్కి తిరిగి తలుపు లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతని ప్లానో లేకపోతే అతని పేరుతో ఇతరులు ఎవరైనా వేసిన ప్లానో, మొత్తానికి తను అవివేకంగా ఒక వలలో చిక్కుకుంది. దూరాలోచన, తెలివి లేక చాలా సులభంగా తనకు తానే కోరి వచ్చినట్లే ఒక విశ్వలయంలో ఇరుక్కుపోయింది. కార్తీకే అయితే అతనికి తన్నిలా నిర్బంధించవలసిన అవసరం ఏమిటి అతని ఉద్దేశం? ఇది మరెవరి కుట్రైనా అయితే తన నుంచి ఏం ఆశించి ఇలా బంధించారు? తన దగ్గర డబ్బు లేదు, నగలు నాణ్యాలు లేవు. మరి అకస్మాత్తుగా శ్రీశుభకి తను అందమైన గాజుబొమ్మ లాంటి ఆడపిల్లని అని గుర్తుకొచ్చింది. భయంతో గుండె వణికిపోయింది. తనని నాశనం చేసి చంపేసి ఎక్కడో పడేస్తారా? ఇలాంటి దారుణ సంఘటనలు ఎన్ని వినడం లేదు? తన గతి అంతేనా? భయంతో, ఆందోళనతో ఆమె అంతరంగం ఆరాటపడిపోయింది. ఏవేవో దృశ్యాలు స్ఫురించి గుండె జలధరించింది. శరీరం జుగుప్సతో వణికిపోయింది. తప్పించుకునే మార్గం కోసం ఆ గది మూలమూలలా అదే పనిగా తిరిగింది. చీకటి కోపం లాంటి ఆ పాడుబడిన గదిలో కళ్ళు చించుకుని బయటపడే మార్గం కోసం వెతుకుతూ అలమటించింది. టైం ఎంతయిందో, సమయం ఎంత గడిచిందో తెలియటం లేదు. పాడుబడిన సమాధి లాంటి ఆ చీకటి గుహలో తను ఎదుర్కోబోయే విషాదకర అంతిమ సంఘటన తలుచుకుంటుంటే భయంతో నోరు ఎండిపోతుంది. నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏదో ఒక ఆశ్చర్యకరమైన అద్భుత సంఘటన జరిగి ఇప్పుడే ఈ లోపలే తను మరణిస్తే ఎంత బావుండును. భగవంతుడా, నాకు ఈ వరాన్ని ప్రసాదించు. ఇప్పుడే ఏదో రూపంలో మృత్యువు నన్ను కబళించని అంటూ భోరును ఏడుస్తూ ఫిట్స్ వచ్చినట్లు కుప్పకూలిపోయింది. నువ్వా? దెయ్యాన్ని చూస్తున్నట్టు గుడ్లు మిటకరించి చూస్తూ ఉలికిపాటుతో అడిగాడు. నీరజ హడావిడిగా లోపలికొచ్చి ఆతృతగా కార్తీక్ సరసకు చేరి, ఎలా ఉన్నావు కార్తీక్ అంది ప్రేమగా. అకస్మాత్తుగా ఆమె రావడం వల్ల కలిగిన అదిరిపాటు, గాభరా నుంచి అప్పటికే తేరుకున్నాడతను. ఉన్నట్టుండి ఆమె మీద కోపం, అసహ్యం ఏర్పడిపోయాయి. ఎందుకొచ్చినట్లు తెల్లవారకుండానే అనుకుని లోపల పళ్ళు నూరుకున్నాడు. కానీ ఎలా తప్పించుకోవాలో తెలియని పరిస్థితి. అక్కడికే నిన్ననే చెప్పాడు తను ఊరు వెళ్తున్నట్లు, 2 రోజుల దాకా రానట్లు. అయినా వచ్చిందంటే ఏమిటి ఈ పిల్ల ఉద్దేశం? పిశాచంలా పట్టుకుందే. ఊరెళ్తున్నాను అని చెప్పానుగా అన్నాడు ఆద్రాబాద్రా ఏవేవో సర్దేసుకుంటూ. ఇంకా వెళ్ళలేదుగా అని మృదువుగా నవ్వి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. వదులు అని విదుల్చుకుని పైకి, ఎందుకింత హడావిడిగా వచ్చావు? నాకు చాలా పనులున్నాయి, నీతో కబుర్లు చెబుతూ కూర్చునేంత టైం లేదు, వెళ్ళిపో అన్నాడు కటువుగా. నీరజ కళ్ళు పెద్దవి చేసి వింతపడుతూ ఎర్రగా ఉన్న అతని మొహంలోకి చూసింది. నిన్న రాత్రి దాకా తనతో సరస సల్లాపాలతో గంటొక నిమిషంలా ఉల్లాసపడిపోతూ గడిపిన తన ప్రియుడైన ఇతను అన్న అనుమానాన్ని మనసులోనే దాచుకుని తన సహజ ధోరణిలో విలాసంగా దర్జాగా చిరునవ్వు నవ్వి, వాట్ ఈస్ దిస్? ఆర్ యు అన్వెల్ మై డియర్ అంది, మెడలోని నకిలీ హారంలోని రాళ్ల లాకెట్ను మునిపంట కొరుకుతూ. కార్తీక్ ఎందుకో అనవసరంగా రెచ్చిపోతూ, స్టాప్ ఇట్ ఈడియట్, స్టాప్ దిస్ గేమ్ అని అరిచాడు వికృతంగా. బెదురుతున్నట్లు అతనికి కాస్త ఎడంగా కదిలింది నీరజ. కార్తీక్, ఏమిటిది? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఈ మాటలు వింటూనే మరింత ఉగ్రుడయ్యాడు. ఆమె దగ్గరగా వచ్చి గుచ్చిగుచ్చి చూస్తూ, నన్నే అడుగుతున్నావు? నీకు తెలీదు? లక్షాధికారి కూతుర్నే అని చెప్పి వంచించి నన్ను వలలో వేసుకోవాలి అని చూస్తావా? లేజీ ఫిలు.
నీ బతుకి నేను కావాల్సి వచ్చానా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? కార్తీక్, అప్పటికే నీరజ కళ్ళ నిండా నీరు చేరింది. బెక్కుతూ, నువ్వు డబ్బు లేని వాళ్ళంటే కేర్ చేయవని అబద్ధం చెప్పాను. నిన్ను నేను మనసారా ప్రేమించాను. భేదదాన్నని తెలిస్తే కాదంటావని ధనవంతుల పిల్లలా నటించాను. మంచి పని చేసావు. అందుకే నేను నటించాను నిన్ను ప్రేమించినట్లు. ఇక వెళ్ళు. కానీ కార్తీక్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నేను నేనిప్పుడు ఇంతలో ఫోన్ గణగణా మోగింది. డోంట్ టాక్ ర్యాట్ అని హోంకరించి టెలిఫోన్ రిసీవ్ చేసుకుంటున్న కార్తీక్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఈజ్ ఇట్? గుడ్, వెరీ గుడ్. వస్తున్నాను. ఎక్కడా? ఊరి చివరి తోట. ఓహ్, దట్స్ రైట్. బీ కేర్ఫుల్. ఓకే ఓకే అంటూ ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఇంకా ఇక్కడే ఉన్నావా? ఐ సే గెట్ అవుట్. తన ప్రతి కదలికను ఆశగా ఆసక్తిగా దిక్కుతోచక చూస్తూ కొయ్యబొమ్మలా నిలబడి ఉన్న నీరజను గదమాయించాడు. నీరజ దీనంగా, కార్తీక్ ప్లీజ్ అలా అనకు. నువ్వు లేకుండా నేను ఉండలేను, చచ్చిపోతాను. హుస్ అంతే కదా అన్నట్టు భుజాలు ఎగరేసి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. అతనింక వెళ్ళిపోతాడు అన్న ఆతృతతో గభాలను అడ్డొచ్చి, కార్తీక్ అలా వెళ్ళిపోకు, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. ఏమిటిదంతా? నువ్వు నాటకమాడుతున్నావని నేను ఏనాడో గ్రహించాను. నీ మీద కొంత మోజు కలగబట్టి నేను బయటపడలేదు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ఏదో అందమైన ఆడపిల్ల, జస్ట్ టైంపాస్ అంతే. మమతానురాగాలతో తనని బంధించాలని నిస్సహాయంగా ప్రయత్నిస్తున్న నీరజను ఎడంచేత్తో గెంటేసి ఒక ఉదుటిన గేటు దగ్గర పార్క్ చేసి ఉన్న యమహ ఎక్కి ముందుకు ఉరికించాడు. రెప్పపాటు కాలం దిగ్భ్రాంతితో అటే చూస్తూ ఉండిపోయిన నీరజ చప్పున స్పృహలోకొచ్చింది. ఇల్లు లాక్ చేయకుండా పోయాడేమిటి అనుకుంటూ అటూ ఇటూ చూసింది. సోఫా సెట్టు కాటు మినహాయించి ఖరీదైన అతని వస్తువులేమీ లేవు. ఖాళీగా ఉన్న గదిలో ఒక మూలనున్న టెలిఫోన్ చూస్తూనే అటు పరిగెత్తింది. అవిరళంగా కళ్ళ నుంచి కారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుని వణికిపోతున్న చేతితో నెంబర్ డయల్ చేసింది. అట్నుంచి హలో, అరవింద్ హియర్ అన్న మాటలు వినగానే ఆమెకు కొండంత బలం వచ్చింది. ఒక పక్క వెక్కెక్కి ఏడుస్తూనే తలా తోకాలేని మాటలతో ఎలాగో జరిగింది చెప్పి తనను రక్షించవలసింది అని కోరింది. అరవింద్ చురుకుగా విషయం గ్రహించి, రైట్, నువ్వేం కంగారు పడకు అంటూ కొన్ని ముఖ్యమైన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫోన్ పెట్టేస్తూ నువ్వు ఇంటికొచ్చేయి అని చెప్పాడు. అరవింద్తో మాట్లాడేసరికి నీరజకి కాస్త ధైర్యం వచ్చినట్లయింది. కానీ ఏదో షాకుకు గురైనట్లు గుండెలు అదిరదిరి పడుతున్నాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. బల్ల మీద కూజాలో ఉన్న చల్లటి నీరు ఒక గ్లాసుడు గడగడా తాగి బయటికి రాబోతూ ఉండగా ఫోన్ మోగింది. అరవిందేమో అన్న అనుమానంతో గబుక్కున వెళ్లి రిసీవ్ చేసుకుంది. హలో బాస్ అంటున్న కటువైన స్వరం వినగానే ఉలిక్కిపడింది. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం చేయాలో తెలియలేదు. హలో బాస్. అప్రయత్నంగా ఏదో ప్రేరేపించినట్లు కార్తీక్ స్వరంలా మంద్రంగా అంది. అంతే. ఆ మాట వింటూనే అట్నుంచి చకచకా వినిపించసాగిందిలా. మీరింకా రాలేదేమిటి? షేక్ వెయిట్ చేస్తున్నాడు. ఎక్కువసేపు తోటలో ఉంచడం మంచిది కాదు. వెంటనే బయలుదేరండి. ఓకే. మళ్ళీ అదే టోన్లో మంద్రంగా గంభీరంగా ఓకే అనేసి టక్కున రిసీవర్ క్రెడిల్ చేసేసింది. తనని మోసగించిపోతున్నాడన్న బాధ కాక ఏదో కొత్త అనుమానం టెలిఫోన్ సంభాషణ వల్ల కలిగింది. వెళ్లేటప్పటి కార్తీక్ కంగారు ఆ తీరు గుర్తుకొచ్చి అనుమానం బలపడింది. ఏదో జరుగుతుంది. ఇతని ఇన్వాల్వ్మెంట్లో ఏదో జరగరాంది జరుగుతోంది. తోటలో ఏదో ఉంది. ఏమిటిది? ఆ షేక్ ఎవరు? సిటీలో ఎన్నో తోటలున్నాయి. అది ఏ తోట? ఇక అక్కడ తన జాప్యం చేయటం ఎంతమాత్రమూ మంచిది కాదనుకుంది నీరజ. కార్తీక్ని గురించి ఏదో తెలుసుకోవాలి అన్న తపన తన బాధను తాత్కాలికంగా మరిపించింది. తను విన్నది చూసింది అంతా వివరంగా అయ్యగారికి చెప్పేయాలి. ఆయన అతని కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ధనవంతుడు, విలాసపురుషుడే అనుకుంది కానీ అతడు నమ్మిన స్త్రీని సరదాలకు వాడుకుని మోసం చేసే దుర్మార్గుడు అనుకోలేదు. అతను ధనవంతుడు, పేదపిల్లను ఇష్టపడడు అని గ్రహించి నాటకం ఆడింది. లక్షాధికారుల ఏకైక పుత్రికనని, తల్లిదండ్రులు దూరంలో పల్లెటూరులో ఉంటారని, తన హాస్టల్లో ఉంటూ చదువుకుంటుందని అబద్ధాలు చెప్పింది. అతను మాత్రం తనను మించిన మోసగాడు. తన అబద్ధం చెబుతుంది అని గ్రహించి ఏమీ ఎరగనట్లు ప్రేమకలాపం సాగించాడు. కానీ తను నిజంగా అతన్ని ప్రేమించింది. అందుకనే నాటకమాడింది. పెళ్లి చేసుకుంటాడు అన్న ఆశతోనే, తరువాత నచ్చ చెప్పుకోవచ్చు అన్న నమ్మకంతోనే, మనసులో బాధపడుతూనే కొనసాగించింది. నీరజ ఆలోచిస్తూనే ఆటో ఎక్కి ఇంటికొచ్చేసింది. గేటు ముందు ఆటో దిగి పరుగున లోపలికొచ్చింది.
ఎదురైన నౌకర్ని హడావిడితో ఆయాసపడుతూ అయ్యగారున్నారా అని ప్రశ్నించింది. వాడు ఉన్నారు అని తలూపేసరికి గబగబా అరవింద్ గదిలోకి దూసుకొచ్చింది. ఒక్క ఊపుతో లోపలికొచ్చిన నీరజ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి సడన్ బ్రేక్ పడ్డట్లు వెనక్కి తూలి నిలదొక్కుంది. అరవింద్ పెద్ద కుషన్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడి ఉన్నాడు కార్తీక్. అయ్యగారు కార్తీక్ని అప్పుడే పట్టేశారన్నమాట అనుకుంది ఆనందంగా. ఆమె వంక చూడకుండానే, నీరజ, ఇడుగో నీ ప్రియుడు సిటీ అవుట్స్కట్స్ దాటకుండానే నా మనుషులకి దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఇతను నిన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నాడు అని కదూ నీ అభియోగం? అవును సార్. నీరజ భయంగా వినయంగా పలికింది. ఇతను నిన్ను ప్రేమించానని చెప్పాడా? ఆమె భయంగా గుటక మింగి అవును సార్ అని గడగడా పాఠం అప్పగిస్తున్నట్లు తమ మధ్య జరిగిన కథంతా చెప్పేసింది. అంతా విని తల పంకించాడు అరవింద్. ఏమీ మాట్లాడకుండా మొండిగా నిలబడిన కార్తీక్ని హేళన చేసేటట్లు నవ్వి, ఏమయ్యా, ఒక ఆడపిల్లని తప్పించుకుపోవడానికి ఊరొదిలి పారిపోతున్నావా? కార్తీక్ ఒకసారి తలెత్తి రోషంగా చూసి, నేనేమీ ఊరొదిలి పారిపోవడం లేదు. అవసరమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి? తోటకేనా? నీరజ ఫోన్ కాల్ విషయం గుర్తుకొచ్చి చప్పున అడిగింది. అరవింద్ కనుబొమ్మ ముడిపడింది. తోటకా అని రెట్టించేసరికి కార్తీక్ తడబడిపోయాడు. తోటలో విషయం నీరజకి ఎలా తెలిసింది? ఎలా తప్పించుకోవడం? అరవింద్ పట్టుకున్నాడంటే ఇంకా వదలడు అని తప్పించుకునే పథకం కోసం ఆలోచిస్తున్నాడు. అవునయ్య గారు, ఇందాక నేను అక్కడ ఉండగా ఇతని కోసం ఫోన్ వచ్చింది అంటూ తను విన్నది యథాతథంగా వివరించింది. వింటూనే, ఏ తోట? నీకక్కడ ఏం పని? ఎవరా షేక్ అని ప్రశ్నలు కురిపించాడు. కార్తీక్ నట్టుతూ, అబ్బే నాకేం పని అక్కడ, అదేదో రాంగ్ నెంబర్ కాల్ అయి ఉంటుంది అని తప్పించుకోవాలి అని చూశాడు. అరవింద్ అదోలా నవ్వి, ఓ అలాగా, నీరజ, నువ్వు వెళ్ళి శ్రీని ఇక్కడికి పిలుచుకురా. ఈ పనిలో ఆమెకు కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అని పంపి, చెప్పు మిస్టర్, నిజం చెప్పు. అనవసరంగా పోలీసుల దృష్టిలో నిన్ను పడేయడం నాకు ఇష్టం లేదు. ఎంతైనా నా ఎంప్లాయీ కదా. 2 నిమిషాలు గడిచాయి. కార్తీక్ నిర్లక్ష్యంగా నించున్నాడు కానీ నోరు మెదపలేదు. ఇంతలో నీరజ హడావిడి పడుతూ పరుగున వచ్చి గాభరాగా, అమ్మాయి గారు కనబడడం లేదండి, గదిలోనూ లేరు, ఇంట్లో ఎక్కడా లేరు అనేసరికి అరవింద్ లిప్ట్ మాత్రం నిశ్చేష్టుడయ్యాడు. మరుక్షణం అతని బుర్ర చురుగ్గా పనిచేసింది. వెంటనే చేయి చాచి ఫోన్ అందుకుపోయాడు. అంతవరకు రాయిలా నిర్లిప్తంగా నించున్న కార్తీక్ ఒక్క దూకులో ముందుకొచ్చి అరవింద్ ప్రయత్నాన్ని ఆటంకపరచాలని రిసీవర్ లాక్కోబోయాడు. అంతే, పట్టరాని కోపంతో పిడికిలు ఉప్పుగుండలా బిగించి ముఖాన్ని ఒక్కసారి గుద్దాడు అరవింద్. ఒక్క చావుకేక పెట్టి ఒక్క ఊపున వెనక్కి ఎగిరి గోడకి గుద్దుకుని పడ్డాడు కార్తీక్. ఇంతలోనే పరుగున వచ్చిన నౌకర్లు కదలకుండా పట్టుకున్నారు. విషయం పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసి ఇతన్ని కదలనివ్వకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని హెచ్చరించి బయటకొచ్చాడు. అరవింద్ మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది. శ్రీ ఏమైపోయింది? ఎక్కడుంది? అసలు ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు వెళ్ళింది? ఉదయం తను విజిటర్స్ హడావిడిలో ఉండి ఆమెను గురించి పట్టించుకోలేదు. తన రూమ్లో ఉందని అనుకున్నాడు. ఎస్ఐ వచ్చి నమస్కరించాడు. అరవింద్ తలపంకించి మౌనంగా కార్తీక్ని బంధించి ఉన్న రూమ్ వైపు చూపాడు. 2 లాఠీ పోటులతో నిజం కక్కించాడు ఎస్ఐ. కార్తీక్ని అక్కడే బంధించి 2 కానిస్టేబుల్స్ని కాపలా ఉంచారు. మరు నిమిషం పోలీస్ జీపులు శ్రీసభను వెతకడానికి సిటీ నలుమూలలా పరుగులు తీశాయి. అరవింద్ ఆదేశానుసారం అతని ప్రైవేట్ రూమ్లో అందరూ సమావేశమయ్యారు. విషయం ఇంకా పూర్తిగా బోధపడిన శ్రీ లోపల గొప్ప టెన్షన్కి గురవుతుంది. తన పట్ల కార్తీక్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, సమయానికి అరవింద్ పోలీసులతో వచ్చి తనను రక్షించకపోతే తన గతి ఏమయ్యేదో అని తలుచుకుంటేనే కంపరంతో గుండె జలధరిస్తుంది. ఆ దుర్మార్గుణ్ణి పోలీసులకి అప్పగించక ఇంకా ఎందుకు క్షమిస్తున్నాడో అని అరవింద్ వైఖరికి ఆశ్చర్యపోతుంది. ఉన్నట్లుండి, శ్రీ బేబీ అన్న అరవింద్ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. బేబీ, ఇప్పుడు నీకు చిన్న కథ చెప్తాను, విని న్యాయమైన ముగింపు ఇవ్వు అంటూనే ఆమె ఏమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, ఇతని పేరు కార్తిక్, అరవింద్ హోటల్ కాంప్లెక్స్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్గా, 1500 జీతం, తెలివైనవాడు, చురుకైనవాడు, అందమైనవాడు కూడా. కానీ ఇతని తెలివి వక్రమార్గంలో పడింది. చురుకుదనం, అందమైన రూపం అమ్మాయిల్ని వేటాడి లొంగదీసుకుని ప్రేమ పేరుతో వంచడానికి ఉపయోగపడ్డాయి. చివరికి నమ్మిన ఆడపిల్లను షేక్కి అమ్మి లక్షలు సునాయాసంగా సంపాదించి ఎక్కడికో పోవాలి అనే స్థాయికి దిగజారిపోయాడు. ఎగసిపడుతున్న గుండెలతో ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా వింటుంది శ్రీ. నీరజ ఇంకో మూల కూర్చుని ఉంది.
ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఎర్రగా ఉబ్బిపోయి ఉంది. చచ్చిన పాముల తల వేళ్లాడేసి ఒక సింగిల్ సోఫాలో కూర్చుని ఉన్నాడు కార్తీక్. అరవిందే గనక లేకపోతే ఈసరికి కటకటాలు లెక్కిస్తూ జైల్లో కూర్చోవలసిన వాడు. మధ్యలో ఆగి ఫ్రిడ్జ్లోని చల్లటి నీరు ఓ గ్లాసుడు తాగాడు అరవింద్. ఒక్క క్షణం హాల్లో అటూ ఇటూ తిరుగుతూ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇదిగో, ఈమె నీకు తెలుసుగా, నీరజ, నా ఇంట్లో పనిచేస్తున్న కుక్కు కూతురు. చదువుకున్నదే, నర్స్ ట్రైనింగ్ చేసింది. నవలలు సినిమాలు ప్రాణం. ఊహల్లో విహరిస్తుంది. ఎలా కలిసిందో కార్తీక్ని కలిసింది, ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలి అన్న ఆశతో కలవారి పిల్లలా నటించింది. కార్తీక్ ఈమె నటనను ఎప్పుడో గ్రహించేశాడు. కానీ కోరొచ్చిన ఆడపిల్లని వదులుకునేటంత తెలివి తక్కువవాడు కాదు కార్తీక్. అందుకే ఆమె బలహీనతను పూర్తిగా వాడుకున్నాడు. మోజు తీరే వరకు ఎంజాయ్ చేశాడు. తెగతింపులు చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే అకస్మాత్తుగా కథ అడ్డం తిరిగింది. అనుకోని మలుపుతో. ఏం కార్తీక్, అంతేనా? కార్తీక్ మౌనంగా తలదించుకున్నాడు. శ్రీ మనసులో నుంచి ఏదో భ్రమ తొలగిపోయినట్లయింది. నీరజ వింత ప్రవర్తనకి అర్థం తెలిసింది. బేబీ, ఇప్పుడు చెప్పు, వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుంటుంది? నీరజను, ఆమెకు కలగబోయే సంతానాన్ని అనాథలుగా చేసి ఇతన్ని జైలుపాలు చేయటమా, లేక వివాహ బంధంతో కలిపి సక్రమమైన మార్గంలో ఉండేటట్లు ప్రయత్నించటమా? అనిర్వచనీయమైన భావ సంచలనానికి లోనవుతున్న అంతరంగాన్ని అదుపు చేసుకుంటూ మెల్లగా అంది. అవును, మీరు చెప్పినట్టు వారిద్దరికీ పెళ్ళి. ఈ మాట విని అరవింద్ తృప్తిపడ్డట్టు నవ్వాడు. గుడ్, నీ నిర్ణయం కోసమే నేను చూస్తున్నాను. నీరజ, మీ మదర్ని పిలు అనేసరికి తడబడుతూ వెళ్ళి తల్లిని పిలుచుకొచ్చింది నీరజ. కార్తీక్, తప్పులు చేయటం మానవ సహజం. వాటిని సరిదిద్దుకోవడం ఒక మహాగుణం. మేం కొత్తగా నిర్మిస్తున్న శ్రీ ఇంటర్ కాంటినెంటల్ హోటల్కి నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. నీరజతో సుఖప్రదమైన గౌరవనీయమైన జీవితాన్ని ప్రారంభించు అంటూ అప్పుడే లోపలికి వచ్చిన నీరజ తల్లికి విషయం క్లుప్తంగా వివరించాడు. ఆమె ఆనందంతో తలమునకలవుతూ అతనికి నమస్కరించింది. బాబు, దిక్కులేని పక్షులని ఒక ఊరి వాళ్ళమన్న అభిమానంతో చేరదీసి నీడ కల్పించావు. దానికి కోరిన చదువు చెప్పించావు. ఇప్పుడు అజ్ఞానంతో, అవివేకంతో, తొందరపాటుతో పెడత్రోవ పట్టి పోతుంటే కాపాడావు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు అంది కన్నీటితో. అరవింద్ మృదువుగా నవ్వి, అమ్మా, తల్లిలాంటి వారు, నన్ను అంతగా పొగడకండి. నీరజ నా చెల్లెల్లాంటిది. ఇది నా కర్తవ్యం. కార్తీక్, నువ్వు కూడా ఓకే అంటే ఈ సుముహూర్తంలోనే. కార్తీక్ అంగీకారంగా తల ఊపాడు. క్షమించండి సార్, మీ మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఎన్నో తప్పులు చేశాను. మీరు చూపిన ఆదరాన్ని, నమ్మకాన్ని కలకాలం నిలుపుకునేటందుకు ప్రయత్నిస్తాను. నా లోపాలను మన్నిస్తే నీరజను నా అర్ధాంగిగా ఈ క్షణాన్నే స్వీకరిస్తాను. మరు నిమిషం ఆ గది ఒక వివాహ వేదికగా మారిపోయింది. స్టీరియోలో చక్కటి మంగళవాద్యం వినిపిస్తూ ఉండగా నీరజ కార్తీక్ల పెళ్లి జరిపించేశాడు అరవింద్. వెంటనే వంగి తనకి పాదాభివందనం చేస్తున్న కొత్త దంపతుల్ని దీవించి 2 చేతులతోనూ దగ్గరకు తీసుకున్నాడు. కార్తీక్, ఈ ఇంటి ఆడపడుచుని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ఎలా చూసుకుంటావు? చెల్లికి ఏమాత్రం కష్టం కలిగినా ఈ అన్న హృదయం సహించదు సుమా. అంతేకాదు, నేను ఒంటరివాణ్ణి. బాధ్యత నిర్వహణలో, కష్టసుఖాలలో కాస్త ఆసరాగా ఉంటావని ఆశిస్తున్నాను. ఇక నువ్వు ఈ ఇంటి వాడివే కదా అన్నాడు మర్మగర్భంగా, గంభీరంగా. కార్తీక్ అతని చేతినందుకుని కళ్ళకద్దుకున్నాడు. నేనేమీ మాటల్లో చెప్పలేను. మీరు నా పట్ల చూపుతున్న ఆదరాభిమానాలను కలకాలం నిలుపుకోగల పరివర్తన నిమ్మని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటున్నప్పుడు అతని కళ్లల్లో నీటిపొర మెరిసింది. వెంటనే ఫోన్లో తన సెక్రటరీతో మాట్లాడి నూతన వధూవరులకు హనీమూన్ ట్రిప్పుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించాడు అరవింద్. మంచి పిక్చర్లో లీనమైపోయి చూస్తున్నట్లు రెప్ప వాల్చక చకచకా జరిగిపోతున్న సంఘటనలను చకితురాలై చూస్తూ ఉండిపోయింది శ్రీ. నాశనమైపోయిందనుకున్న తన జీవితం అచ్చం నవలానాయక జీవితంలా ఊహించని మలుపు తిరిగి సుఖాంతం కావడం నీరజని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెళ్ళి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళను పంపించేశాడు అరవింద్. ఇక అక్కడ అరవింద్, శ్రీ ఇద్దరూ మిగిలిపోయారు. చిత్రమైన వేగంతో కొట్టుకుంటున్నాయి శ్రీ గుండెలు. ఒక అధీర విహ్వల భావంతో మనసు నిశ్చలతను కోల్పోయి కల్లోల కాసారంలా ఉంది. తన తెలివి తక్కువ పనుల వల్ల అతనికి ఎంత కష్టం కలుగుతుందో, ఎందుకిలా చేశావు అని అతను ప్రశ్నిస్తే తను ఏం బదులివ్వగలదు? ఉదయం తను చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనలు అన్నీ వరుసగా గుర్తుకొచ్చి తన మీద తనకే ఒక విధమైన అసహ్యాన్ని కలిగించాయి.
సన్నగా వినిపిస్తున్న ఏసీ శబ్దం తప్ప గదంతా నిర్లిప్తమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. తెరచి ఉన్న పెద్ద విండో దగ్గర అటు తిరిగి నిల్చుని తోటలోకి చూస్తున్నాడు అరవింద్. అతని మౌనాన్ని ఏ విధంగా తీసుకోవాలో తెలియటం లేదు శ్రీకి. అతని ఆలోచన ఏమిటో, ఆ మనసులో ఏముందో అంతకన్నా అర్థం కావడం లేదు. ఎందుకు అతను ఇంత సహనంతో తనలాంటి దాన్ని భరిస్తున్నాడో అసలే బోధపడడం లేదు. ఆనాడు కోరి మృత్యువాత పడబోతుంటే రక్షించాడు. ఈనాడు కోరి కోరి పతనం కాబోతుంటే కాపాడాడు. పోలీసుల సాయంతో ఈయన తనను ఆ పాడుబడ్డ బంగ్లా నుంచి బయటపడేయకపోతే తను మరణించైనా ఉండేది, లేక అంతకన్నా హీనంగా నాశనమయ్యేనా ఉండేది. అనుకుంటుంటే శ్రీ కళ్ళ నిండా నీరు నిండింది. నన్ను క్షమించండి. గద్గద స్వరంతో భయం భయంగా తన వెనక నుంచి ఈ మాటలు వినిపించేసరికి ఏమిటో తదేకంగా ఆలోచిస్తున్న అరవింద్ కాస్త కదిలాడు. అన్నాడు ఏమిటో గుణుగుతున్నట్లు. నన్ను క్షమించండి అరవింద్. ఈసారి శ్రీ శుభ స్వరం కాస్త ధైర్యాన్ని పొందినట్లు స్పష్టంగా ఉంది. నేను కాదు బేబీ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ మాటలు వింటూనే ఉలిక్కి పడింది. చకితురాలయ్యి అంది అయోమయంగా. అవును, నువ్వే నన్ను క్షమించాలి. నీ మనసు తెలుసుండి కూడా నీకు సహాయపడలేకపోయాను. తప్పనిసరి పరిస్థితుల్లో నీరజకు న్యాయం చేయవలసి సాటి స్త్రీగా ఆ అమ్మాయి సమస్య నీకు అర్థమయ్యే ఉంటుంది. ముఖం నిండా ముత్యాల్లా పొటమరించిన చిరుచెమటలను పమిట కొంగుతో అద్దుకుంటూ అదంతా ఇప్పుడు అరవింద్ ఆమెను మాట్లాడనివ్వలేదు. ఉండు, నన్ను పూర్తిగా చెప్పని. నేను చేసిన ఈ పనిలో నా స్వార్థం ఏమీ లేదని నువ్వు నమ్మితే నాకు తృప్తిగా ఉంటుంది. అతను క్షణమాగి బరువుగా ఊపిరి తీసుకున్నాడు. ఈ విరామంలో అతని స్వరంలో ఇందాకటి కంపన తగ్గి మెల్లమెల్లగా ఎప్పటి మృదుత్వం గంభీరత చోటు చేసుకోసాగింది. నువ్వు కార్తీక్ని ప్రేమించావని, అతని కోసమే అందరినీ వదిలొచ్చావని తెలుసు. అతని మోసాన్ని భరించలేక జీవితాన్ని వదులుకో ప్రయత్నించావని తెలుసు. తిరిగి అతను ఎదురైనప్పుడు అతని మీద కోపాన్ని మర్చిపోయి అదే తాత్కాలికంగా అతనిపైన వ్యక్తిని పెంచుకున్న నీ మనసు మారలేదని తెలుసు. ఆ విషయం గ్రహించి నిజానికి నేను కూడా మిమ్మల్ని ఒకటి చేయాలని అనుకున్నాను. కానీ మధ్యలో నీరజొచ్చింది. ఈ విషయంలో ఆమె కన్నా నువ్వు అదృష్టవంతురాలివి. ఇంతవరకు నువ్వు అతనితో నడిపిన ప్రేమ కథ నీ మనసుకే పరిమితమైంది. కానీ నీరజ విషయంలో అదే ఆ రేఖ దాటి మరో అడుగు ముందుకు వేసింది. ఈ సమాజం మానసిక దౌర్బల్యాలను కొంతవరకు క్షమిస్తుంది, కానీ శారీరక పతనాన్ని సహించలేదు. నీకోసం అతన్ని కొంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనుకున్నాను. అది నీరజ కోసం చేయవలసి వచ్చింది. నీ కోరిక నెరవేర్చలేకపోయాను. అరవింద్ ఊపిరి తీసుకోవడం కోసం ఒక సెకండ్ ఆగాడు. వెనక నుంచి చూస్తుంటే అతని తల చుట్టూ అలుముకున్న సిగరెట్ పొగ ఏదో విషాద ఛాయలా ఉంది. ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు, ఒక నిర్ణయానికి రాలేనప్పుడు అతను అలా రెస్ట్లెస్గా చైన్ స్మోకింగ్ చేయటం ఆమె గమనించింది. ఆయనకెందుకు తనను గురించి ఇంత బాధ? ఇంకా తనకేదో చేయలేకపోయాను అని దిగులు పడతాడేమిటి? మీరు చేసింది చాలా మంచి పని. ఎందుకంత దిగులు పడతారు? సన్నని నిట్టూర్పుతో కూడిన ఆమె మాటలు గుసగుసగా తోచాయి. నిజంగానే అంటున్నావా? అంటున్నట్లు చటుక్కున వెనక్కి తిరిగి ముఖంలోకి చూశాడు. శ్రీ మనసులో ఉలిక్కిపడింది. తనకు తెలిసి అరవింద్ను ఇంత అధీరంగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ దర్జా, దర్పం, గంభీరతలో శిలాసదృశ్యంగా ఉండే అతని తీరులో చిత్రమైన బేలతనం, సామాన్యత చోటు చేసుకున్నాయి. అతన్ని తృప్తిపరచడం కోసం ఆమె మళ్ళీ అంది, నిజం, మీరు చాలా మంచి పని చేశారు. మీకు ఎంతో కష్టం కలిగించానన్న దిగులు తప్ప నాకు వేరే బాధేమీ లేదు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అంది త్వరగా. ఈజ్ ఇట్? సిగరెట్ యాస్ట్రేలో కుక్కుతూ పెదవి విరిచి అదోలా నవ్వాడు అరవింద్. దెన్ దట్స్ గుడ్ అంటూ ఆగిపోయి క్షణం ఆలోచిస్తున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. బేబీ, పంజరంలో బంధించిన పక్షిలా నువ్వు ఇంట్లో ఉండలేక, తప్పించుకోలేక ఆరాటపడిపోతున్నావు. అతను ఆగి సిగరెట్ ముట్టించుకుని ఓ పఫ్ పీల్చాడు. శ్రీ ఇబ్బందిగా తలదించుకుని ఏం చెప్పాలో తోచక నేలచూపులు చూస్తుంది. బేబీ, నీ క్షేమం కోరే అలా చేశాను. కార్తీక్ ప్రవర్తన నాకు తెలిసి ఉండడం వల్ల, కొంత నీ పైన శ్రద్ధ వల్ల. శ్రద్ధ? ఎందుకు మీకు నా పైన అంత శ్రద్ధ? అప్రయత్నంగా ఆమె స్వరంలో రవంత వ్యంగ్యం తోచింది. అవును, ముఖం తెలియని వ్యక్తి మీద శ్రద్ధ కనపరచడం అసహజంగానే ఉంటుంది. అందులో ఆ వ్యక్తి ఆడపిల్ల అయితే అనుమానాస్పదంగా కూడా ఉంటుంది. కానీ నిన్ను నేను పరాయిదానిగా ఎప్పుడూ చూడలేదు. వింటున్న కొద్దీ శ్రీ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతో ఒళ్ళంతా చెమటలు కమ్మేస్తున్నాయి. అతడు కలలోలాగా స్పృహలేనట్టు మాట్లాడుతున్నాడు.
నేను 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 నిన్ను నా ప్రియతమగా అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఏదో పలవరింతల మధ్య మెలకువ వచ్చినట్లు అబ్రప్టుగా చప్పున ఆగిపోయాడు. శ్రీ వణికిపోతున్న గుండెల్ని అదుపులో ఉంచుకుంటున్నట్లు అప్రయత్నంగా ఎద మీద చెయ్యి వేసుకుంది. ఎర్రబడిపోయిన ముఖం దించుకుని ఉండిపోయింది. లిప్త మాత్రంలో తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాడు అరవింద్. ఈ క్షణం నుంచి నీకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చేశాను. నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళిపో, ఎలాగైనా జీవించు. చప్పున బల్ల మీద ఏదో చప్పుడైతే ఉలిక్కిపడి తలెత్తింది. ఇదిగో చెక్బుక్, ఎంతైనా తీసుకో. స్వేచ్ఛగా సుఖంగా జీవించు. జరిగిందంతా మర్చిపో. విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమె తేరుకుని చూసేసరికి అతను ఆ గదిలో లేడు. ఒక విధమైన శూన్యత ఆవరించిన చిత్రమైన మానసిక స్థితిలో విశాలమైన ఆ గది మధ్య డెకరేషన్ కోసం అమర్చిన అందమైన బొమ్మలా నిలబడిపోయింది. కదలిక లేదు, ఆలోచన లేదు, దుఃఖం లేదు, ఆనందం లేదు, కోపం లేదు, భయం లేదు. ఎంతసేపు గడిచిందో. చివరికి అమ్మాయి గారు అన్న పిలుపుతో చుట్టూ ఆవరించిన స్తబ్దత కలిగి ఉలికిపాటుతో వాస్తవంలోకి వచ్చింది. భోజనానికి పిలవడానికి వచ్చిన దాసి ఆమెను ఆ స్థితిలో చూసి చివరికి ధైర్యం చేసి ధ్యానభంగం చేసింది. ఆ అంటూ దీర్ఘనిద్రలోంచి మేల్కొన్నట్లు అయోమయంగా చూసింది. మరుక్షణం జరిగిందంతా గుర్తుకొచ్చింది. అరవింద్ వచ్చారా? లేదమ్మా, చాలా పొద్దుపోయింది. మీరు? ఆకలిగా లేదు. శ్రీ తలదించుకుని తన గదిలోకి వచ్చింది. అరవింద్ సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు తనకి. ఇక తను పూర్తి స్వతంత్రురాలు. ఎక్కడికైనా పోవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. తన జీవన విధానాన్ని శాసించేవారు ఎవ్వరూ లేరు. బయటికి పోక ఈ గదిలోకి ఎందుకు వచ్చినట్లు? శ్రీ తనలో తాను విరక్తిగా నవ్వుకుని బయటికి నడిచింది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో ఎక్కడో నెలవంక చిరువెన్నెలు కురిపిస్తోంది. దూరంగా అరవింద్ కారు వస్తుంది. అప్రయత్నంగా గేటు పక్కనే ఉన్న పొదరింటి మాటుకు పోయి ఆగింది. అతను చూస్తూ ఉండగా ఇల్లు వదిలిపోవడం శ్రీకి ఇబ్బంది అనిపించింది. కారు ఆగింది. డ్రైవింగ్ సీట్లోంచి అరవింద్ దిగాడు. తెల్లని డ్రెస్సులు, నిలువెత్తున ఉన్న అతని రూపం ఆ మసక వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కారు లాక్ చేసి కారిడార్లో అడుగు పెడుతూ కాస్త తూలాడు. అక్కడే ఉన్న నౌకరు గాబరాగా ముందుకొచ్చి చేతి ఆసరా ఇవ్వబోయాడు. అంటూ ఉరిమినట్టు కోపంగా వారించి వెళ్ళిపోయాడు. శ్రీ గుండెల్లో చిత్రమైన దిగులు నిండింది. అనిర్వచనీయమైన భావ పరంపరని అణుచుకుంటూ కదలబోయి చప్పున ఆగింది. అయ్యగారేమిటి ఇలా? ఏమో, పెద్దోళ్ళు, ఆ సంగతి మనకెందుకులే. ఇందాక అయ్యగారు అంటుంటే విన్నా, ఆ అమ్మాయి వెళ్ళిపోద్దట. అయితే ఏంటంట దానికి దీనికి సంబంధం? ఏటేట్రా, అయ్యా అమ్మాయిని ఇష్టపడుతున్నారు. అమ్మాయి గారు వచ్చాక అయ్యగారు ఎంత శలాకీగా కళగా ఉన్నారో సోతల్లా. ఆ పిల్ల వెళ్ళిపోద్ది. అయ్య మళ్ళా మామూలు. అనవసర ప్రసంగాలు మనకెందుకు? పద పద. నౌకర్ల సంభాషణ ఆగిపోయింది. దిక్కు తోచనట్లు శ్రీ ఆ పొదరింట ఎంతోసేపు కదలక మెదలక నేలలో పాతుకుపోయినట్లు ఉండిపోయింది కదలకుండా. ఆమె మనసులో అరవింద్ మాటలు ప్రతిధ్వనించసాగాయి. అయిపోయిందండి ప్రియతమా నవల. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.